వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయము యెహోవా యందు సంతోషించున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగను, నీ వలన రక్షణ బట్టి సంతోషించున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడుదును. ఈ వచనంలో నుండి 4 ప్రాముఖ్యమైన విషయాలు ఈ ఉదయకాల వాక్య దర్శనంలో మనం నేర్చుకుందండి. హన్నా చేసిన అద్భుతమైన ప్రార్థనలో అనేక విషయాలు మనకి జ్ఞాపకం చేస్తా ఉంది. మొదటిది, ఐ రిజాయిస్ ఇన్ ద లార్డ్, నేను దేవుని యందు ఆనందించుతున్నాను, సంతోషించున్నాను అన్న మాట మనకు కనిపిస్తా ఉంది. హన్నా తనకు బిడ్డ పుట్టినందున సంతోషించట్లేదు, కానీ దేవుని బట్టి హన్నా సంతోషిస్తున్నట్లుగా దేవుని వాక్యంలో రాయబడతా ఉంది. మనకి మేలు కలగక మునిపే, బిడ్డ కలగక మునిపే, మనము వాగ్దానాలను స్వతంత్రించుకొనక మునిపే దేవుని యందు ఆనందించే వారంగా ఉండాలి. పరిస్థితులను బట్టి కాక ప్రభువును బట్టి ఆనందించే వారంగా ఉండాలి అని అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:4 ప్రకారం మనకి జ్ఞాపకం చేస్తుండు. ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును, ప్రభునందు ఆనందించుడి. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. ఐ ఇంక్రీజ్ ఇన్ స్ట్రెంగ్త్, నేను బలములో వృద్ధి చెందాను అని హన్నా జ్ఞాపకం చేస్తూ ఉంది. దేవుని వలన నాకు మహాబలము కలిగను అన్న మాట కూడా మనకు కనిపిస్తూ ఉంది. దేవుని మాటలు చాలా విలువైనవి. హన్నా కూడా మనుషుల మానవ బలమును బట్టి, శక్తిని బట్టి ఆనందించట్లేదు, కానీ ఎవరి వలన నాకు బలము శక్తి వచ్చింది అని ప్రకటిస్తుందంటే యెహోవా వలనే నాకు మహాబలము కలిగను అన్న మాట జ్ఞాపకం చేస్తూ ఉంది. దేవుని పైన మనం నమ్మకంగా ఉన్నప్పుడు, దేవుని కొరకు ఎదురు చూసినప్పుడు మనము నూతన బలము పొందుదుము అన్న వాక్యాన్ని కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం ప్రకారం, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. ఆ మాటను జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఎవరి కోసం మనం ఎదురు చూసినా మనకి బలము రాదు, ఇంకా నీరసమే వస్తుంది. కానీ యెహోవా కొరకు ఎదురు చూస్తే మనము నూతన బలము, ఆల్రెడీ ఉన్న బలం కాకుండా మరొక క్రొత్త బలాన్ని పొందుకోవడానికి అవకాశం ఉంది అన్న వాక్యాన్ని యెషయా భక్తుడు మనకు ప్రకటన చేస్తూ ఉన్నాడు. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఐ ఇన్హెరిట్ గాడ్స్ సాల్వేషన్, నేను దేవుని రక్షణను స్వతంత్రించుకుంటాను, వారసత్వంగా పొందుకుంటాను అని కూడా హన్నా మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. నీ వలన నా రక్షణను బట్టి సంతోషించుతున్నాను. రక్షణ అనేది అనేక పరిస్థితుల నుండి మనల్ని తప్పించేది. శారీరకమైన రక్షణ కూడా ప్రాముఖ్యమైనదే, అది మన సమస్యల నుండి, శ్రమల నుండి రక్షించుతాయి. ఆధ్యాత్మిక రక్షణ కూడా చాలా ప్రాముఖ్యమైంది. అది పాపం నుండి, శాపం నుండి, నరకం నుండి, మరణం నుండి మనల్ని విడుదల చేస్తుంది. యేసుక్రీస్తు వల్లనే మనకు రక్షణ అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. చివరిగా 4వది మనం ఆలోచన చేస్తే, ఐ ఇగ్నోర్ మై ఎనిమీస్, నేను నా శత్రువులను పట్టించుకోవట్లేదు. ఆ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, నా విరోధుల మీద నేను అతిశయపడుదును అనే వాక్యం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, పెనిన్న అనేక పర్యాయాలు హన్నాను అపహాస్యం చేసింది, ఎక్కిరించింది. కానీ ఒక్కరోజు కూడా మేలు పొందిన తర్వాత హన్నా ప్రతీకారం తీర్చుకోలేదు. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మన విరోధుల్ని మనం విస్మరించే వారంగా ఉండాలి. దేవుని యందే అతిశయపడే వారంగా మనం ఉండటానికి ప్రయత్నం చేయాలి. హన్నా చేసిన ఈ ప్రార్థన మన జీవితాల్లో కూడా దేవుడు ప్రతిఫలింపజేయనుగాక. దేవుడి మాటలను దీవించునుగాక. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు తండ్రి, మరొకసారి నేను స్తుతిస్తున్నాం. మా అందు ఆనందాన్ని, సంతోషాన్ని, రక్షణను, అతిశయాన్ని మీరే కలగజేసి, శత్రువుల పైన విజయాన్ని కలగజేసి మహిమ పొందమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.